మీ ఇక్కడ పిల్లు పెట్టారు, మేము వచ్చాము అనితాని విత్తనం చాలా బాగుంది. మేము ఇంతవరకు ఎప్పుడు చూడాలి, ఎక్కడ పిల్లు పోయి కానీ ఇలాంటి కాపు ఈ పూత ఈ ఫిబ్రవరి నెలలో కూడా ఇలా ఉంటుందని మేము ఎక్కడ గమనించలేదు. ఇవి కాయ చూడండి, పచ్చికాయ కానీ ఒక పండుకాయ కానీ ఎక్కడ మచ్చలేదు. తాలుగా చాలా తక్కువ, లేబర్ కూలి కూడా మనకి చాలా తక్కువ లేబర్ కూలి. అందువల్ల ఇప్పుడు మనకి చేసుకుంటే ఇవాళ ఫిబ్రవరి నెల, ఇలా ఫిబ్రవరి 12వ తారీఖు, కానీ 12వ తారీఖు వచ్చినా కానీ ఎక్కడ బొబ్బర కానీ నల్లి కానీ ఏమీ లేదు. కాబట్టి ఇది మనం రైతులు చాలా మంది వేసుకోవచ్చు, రైతులు చాలా అనుకూలంగా ఉంది. ఈ విధంగా అయితే మనకు వైరస్ తట్టుకుంటుంది, ఆరోగ్యంగా ఉంటుంది. నల్లి వచ్చినప్పుడు మనం 1-2 స్ప్రేయింగ్లు ఎమ్మటెమ్మటి చేసినప్పుడు ఎమ్మటనే కంట్రోల్ అయిపోతుంది. కంట్రోల్ అయిపోయి విత్తనం కూడా తట్టుకునే శక్తి ఉంది. మొక్క ఎప్పుడు ఆరోగ్యంగానే ఉంటుంది. ఇప్పుడు ఇందులో ఇప్పటికే దీంట్లో అయిందండి. ఒక కటింగ్ అయిపోయింది. ఇందులో ఒక కటింగ్ కాదు, 2 కటింగ్లు అయిపోయినాయి. 2 సార్లు 2-15 అయిపోయినాయి. 30 క్వింటాల్ వెళ్ళింది ఇందులో. అవునండి, ఎకరంలో. అవును. ఎందుకంటే ఒక్కొక్క ప్లేస్ లో అసలు 30 క్వింటాల్ కావడం అనేది చాలా కష్టం. 30 అవుతుంది, 20-30 మధ్యలో ఉంది. కాదండి, అయింది. ఇప్పుడు మళ్ళీ క్రాప్ కూడా బాగుంది కదా, క్రాప్ కూడా బాగుంది, పచ్చికాయ కూడా ఉంది. మన ఫీల్డ్ పెట్టినప్పుడు వచ్చిన రైతులు చూసిన ప్రతి ఒక్కరు పచ్చికాయ ఓన్లీ ఇంకా 20 క్వింటాలు ఉందని చెప్పారండి. మనం కటింగ్ మళ్ళీ 3వ కటింగ్ కోస్తే గానీ ఎంత అవుతుంది అనేది అర్థం. అప్రాక్సిమేట్ మీ అనుభవం ప్రకారం, అనుభవంతో ఇంకో 10 నా అనుభవం ప్రకారం ఇంకా 20 క్వింటాలు కాపు.